మించేముంటుంది చెప్పు. ఇగో నిన్న మిత్రుడు ఏది ఇగో మళ్ళొక ఏంది ప్రశ్నించే గొంతుకని అరెస్ట్ చేసిళ్ళు. తెలుగు స్క్రైబ్ ప్రతినిధి గౌతమ్ గౌడ్ అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు. ప్రజల గొంతుకగా నిలిచినందుకు సర్కార్ ప్రతీకారం. ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయడంతో కేసులు, కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇగో నేను ఒక మాట చెప్తా, రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది జరిగిను సోచాయించి ఒక 2 నిమిషాలు నా కోసం విను. నువ్వు ఎట్లా వైఆర్టీవీ చూస్తావు కాబట్టి చెప్తున్నా. ప్రశ్నించే గొంతుకుల మీద కేసులు పెట్టడం, ప్రశ్నించే గొంతుకుల మీద దాడులు జరగడం జర్నలిజం మీద గొడ్డలు పెట్టు లాంటిది. నేనేమంటున్నానంటే నీకంతగా మాట్లాడాలనుకుంటే మా ప్రశ్నించే గొంతుకులతోనూ సమావేశం పెట్టు, నేను మాట్లాడతా రోజు. నీ తప్పులను ఎత్తి చూపడమే తప్ప, ఒక జర్నలిస్ట్గా దాన్ని ప్రశ్నించడమే తప్ప ఏముంటుంది చెప్పు. మీరు తప్పులు చేస్తుళ్ళు విమర్శించలు. మరి మీరు విపక్షంలో ఉన్నప్పుడు సవాలచ్చ మాట్లాడాలి, అన్ని బోగస్ ముచ్చలే. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా ఇచ్చిందే 95,000 కోట్ల రూపాయలు. ఏది గొర్రెల స్కామ్ జరిగింది, బర్రెల స్కామ్ జరిగింది, కుక్కల స్కామ్ జరిగింది, ఆ సెప్టిక్ ట్యాంకుల స్కామ్ జరిగింది అన్నట్టుగా మాట్లాడిలు. మరి ఏడబోయింది మీ పేపర్ లీకేజ్లు? ఏడబోయినాయి మీ కథలేది, మీ లచ్చనాలు ఇవి? ఇలా ఏం మాట్లాడుతున్నారు మీరు? బహుళ అంతస్తులకు సంబంధించి కేబీఆర్ పార్కు దగ్గర ఉన్న దాని గురించి ప్రెస్ మీట్ పెడితివి. మల్లన్న సాగర్ బాధ్యతల రోదన్లు ఒర్రుతిరి. మరి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు మాట్లాడపోతురి అవన్నీ. అంటే మీరు మాట్లాడిన అన్ని బోగసేనా? మీరే గిన్ని సవాలచ్చా అబద్ధాలు మాట్లాడచ్చు. మేము ప్రశ్నించే గొంతుకలుగా నిజాలు చెప్తే పాపం అరెస్టులు చేయబడుతుంది. ఏముంటుంది? పండుగ పూట పిల్లగాన్ని అరెస్ట్ చేస్తారు. ఇక ఏం ప్రశ్నించే గొంతుకలు ఏం కథ? ఈ తెలంగాణలో పాపం ఆ శిల్క ప్రవీణ్ అయినట్టు ఆయన పాపం ఇప్పటికీ కూడా దావకాన్లే ఉన్నాడు. గట్లా కొడతారా ఉల్లా ఎవరన్నా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే ఈయనను అరెస్ట్ చేసి ఇది ఒక రాజ్యాంగబద్ధం. అరెస్ట్ చేసిలు కోర్టు పోతుంది, న్యాయస్థానం ఉంటుంది, బెయిల్లు కేసులకు సంబంధించి ఉంటుంది. అరే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు అబ్బాయి. ఇది కరెక్టేనా? అసలు ఇది ఎక్కడి అరాచకం? అసలు నాకు అర్థం కాదు. ప్రశ్నించే గొంతుకలు గతగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా అరిసినాం, ఎంత ఘోరంగా ప్రశ్నించిళ్ళు, అంతకు రెట్టింపు ప్రశ్నిస్తారు. ఆదిలోనే ఇంత భయపడితే నీకు ప్రభుత్వ పరిపాలన వస్తుంది? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడే గిన్నె అరెస్టులు చేస్తే ఇక చూడు. ఇక మన రేవంత్ అన్నకి ఇది పెద్ద టాస్క్. రైతు భరోసా ఇస్తారా ఇయ్యరు? ఇతరని ఎవరు చెప్పిలు? రేవంత్ రెడ్డి మీకు ఏమన్నా నచ్చి చెప్పిండా? ఎందుకు ఇస్తాడు చూడు. ఆశగా అన్నదాత ఎదురుచూపులు, రుణమాఫీ అయ్యాకే భరోసా అన్న మంత్రి తుమ్మల. వానాకాలం పూర్తయి సడి సప్పుడు లేని సర్కార్, విధి విధానాల పేరుతో నెలలుగా కాలయాపన. తాజాగా రుణమాఫీకి లింకులు పెట్టిన తుమ్మల ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం కోతలు స్టార్ట్ అయిన